Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. 8, 9, 10, 11, 12 శ్లోకములు. శ్రీ భగవానువాచ అమానిత్వమదంబిత్వమహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశసేవిత్వమరతిర్జన సంసది అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం యతజ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోన్యథా అమానిత్వ మదంబిత్వ మహింసా క్షాంతి రాజ్యవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్య మనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అసక్తి రణభిష్వంగః పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వ నిష్టోపపత్తిషు మయి చానన్య యోగేన భక్తి రవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వ మరతి జన సంసది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వ జ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞాన మితి ప్రోక్త మజ్ఞానం యదతో న్యథా అమానిత్వ మదంబిత్వ మహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్య మనహంకార ఏవ చ జన్మ మృత్యు
జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అసక్తి రణభిష్వంగః పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వ మిష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ వివిక్తదేశ సేవిత్వా మరతిర్జన సంసది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్త మజ్ఞానం యతతోన్యథా. ఈ శ్లోకములకు భావము: తన్ను తాను పొగడుకొనకుండుట, డంబము లేకుండుట, మనోవాక్కాయములచే పరప్రాణులను బాధింపకుండుట, ఓర్పు కలిగి ఉండుట, రుజుత్వము కలిగి ఉండుట, సన్మార్గమున మోక్షమార్గమున స్థిరముగా నిలబడుట, మనస్సును బాగుగా నిగ్రహించుట, ఇంద్రియ విషయములను శబ్దస్పర్శాదులందు విరక్తి కలిగి ఉండుట, అహంకారము లేకుండుట, పుట్టుక చావు ముసలితనము రోగము అనువాని వలన కలుగు దుఃఖమును దోషమును మాటిమాటికి స్మరించుట, కొడుకులు భార్య ఇల్లు మున్నగు వాని యందు ఆసక్తి లేకుండుట, మరియు వాని యందు తాదాత్మ్యము లేకుండుట, వారికి కలుగు సుఖదుఖములు తనకే కలిగినట్లు అభిమానింపకుండుట, ఇష్టాయిష్టములు శుభాశుభములు సంప్రాప్తించినప్పుడు ఎల్లప్పుడూ సమబుద్ధి కలిగి ఉండుట, నా యందు అనగా భగవంతుని యందు అనన్యమైన నిశ్చల భక్తి కలిగి ఉండుట, ఏకాంత ప్రదేశమును ప్రతిబంధము లేని చోటును ఆశ్రయించుట, జనసమూహమునందు ప్రీతి లేకుండుట, అధ్యాత్మజ్ఞానము ఆత్మనిష్ట నిరంతరము కలిగి ఉండుట, తత్వజ్ఞానము యొక్క గొప్ప ప్రయోజనమును తెలుసుకొనుటాను ఇది అంతయు జ్ఞానమని చెప్పబడును. దీనికి వ్యతిరేకమైనది అజ్ఞానము. ఈ అధ్యాయమునందు జ్ఞానము జ్ఞేయము అని రెండు చెప్పబడుచున్నవి. జ్ఞానము సాధన, జ్ఞేయము సాధ్యము. పరమాత్మను లక్ష్యమును చేరుటకు వలసిన నైతిక ఆధ్యాత్మిక సంపత్తియే జ్ఞానమని ఇక్కడ చెప్పబడినది. అట్టి జ్ఞానమునందు ఆరితేరనిచో జ్ఞేయ వస్తువగు పరమాత్మను ఎవరునూ పొందజాలరు. అద్దము నిర్మలముగా ఉండినచో మాత్రమే వస్తువు దాని యందు చక్కగా ప్రతిబింబించును, మాలిన్యముతో కూడి ఉండినచో కాదు. అట్లే పెక్కు సుగుణములచే విరాజిల్లుచు చిత్తం ఎప్పుడు అత్యంత నిర్మలముగా నుండును, అప్పుడే అధిష్టానమగు ఆత్మ దాని యందు బాగుగా వ్యక్తము కాగలదు. కాబట్టి సాధకుడు ముఖ్యముగా ఈ జ్ఞానగుణములను అభ్యసించుటయందే మొట్టమొదట తన దృష్టిని కేంద్రీకరించవలయును. జ్ఞాన సహాయముచే జ్ఞేయము దానంతట అదే సంప్రాప్తించగలదు. కనుకనే గీతయందు అనేక చోట్ల భగవానుడి జ్ఞానగుణములను ఎక్కువగా ప్రోత్సహించుతూ వచ్చారు. ఇక్కడ 20 సుగుణములు పేర్కొనబడినవి. సాధకుడు ఒక్కొక్క దానిని బాగుగా అభ్యసించుచు క్రమముగా వానినన్నింటినీ తన స్వరూపమున మిళితము చేసుకొనవలయును. ఆచార్యోపాసనం, గురుసేవ తప్పక చేయవలనని భగవానుడు చెప్తున్నారు. ఎలా అనినా దైవానుగ్రహము గురు అనుగ్రహము అను ఈ రెండునూ లేనిచో మోక్ష మార్గమున వెళ్ళుట కష్టతరము. వారిల అనుగ్రహము సాధకుని పురోభివృద్ధికి గొప్ప సహాయకారిగా ఉండగలదు. శౌచం, శుచిత్వమునకు గీతాచార్యులు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. బాహ్యభ్యంతర శౌచము ముముక్షువులకు అత్యావశ్యకము. బయట గల మురికి లోపల చిత్తమును గల మురికి రెంటినీ కడిగివేయవలెను. స్థైర్యం, భగవన్మార్గమున చంచలత్వం పనికిరాదు. స్థిరమైన నిర్ణయములు కలిగి వానిని చక్కగా అమలుపరచవలెను. ప్రపంచ దృష్టి గల వారి వాక్యములను విని దైవమందు ధర్మమందు పరమార్థ నిలయములందు విశ్వాసమును సడలించరాదు. ఆత్మనిగ్రహ, ఇచ్చట ఆత్మ అనగా మనస్సు ఇంద్రియములు అని అర్థము.
మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము తప్పక సాధించవలెను. నిగ్రహము అని చెప్పక వినిగ్రహము అని చెప్పుటచే ఇంద్రియ మనంబులను పరిపూర్ణముగా నిగ్రహించవలనని భావము. ఎలా అనినా స్వల్ప నిగ్రహాదులను బలవత్తరమగు మాయ ఎప్పుడైనా పడగొట్టవచ్చును. ఇంద్రియార్థేషు వైరాగ్యం. ఆత్మసాక్షాత్కారమునకు వైరాగ్యము చాలా అవసరము. మనస్సు శబ్దాది విషయములపైకి పరుగెత్తుచున్నచో ధ్యానమందు ఏకాగ్రత కుదరదు. కాబట్టి దృశ్యభోగముల నుండి మనస్సును అంతర్ముఖముగా మరలించుటకై సాధకుడు వైరాగ్యమును తప్పక ఆశ్రయించవలెను. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. సామాన్యముగా జనులు వార్ధక్య మరణాదులందు దుఃఖమును దోషమును చూస్తారు, కానీ పుట్టుక యందు కాదు. ఎవరైనా పుట్టినచో సంబరపడుదురే కానీ దుఃఖింపరు. కానీ భగవానుడు పుట్టుకయందును దోషమునే అనర్థమునే చూడవలనని చెప్తున్నారు. ఎందుకనగా పుట్టుట వలననే తక్కిన జరావ్యాధులన్నీ ఏర్పడుచున్నవి. కావున జనన మరణ వార్ధక్యాదులందుగల దోషములను మాటిమాటికి చింతన చేయుట ముముక్షువు యొక్క పరమధర్మము. అట్లు చింతన చేసి వాని నుండి తప్పించుకొనుటకై ఆత్మజ్ఞానమును పొందుటకు ప్రయత్నించవలెను. దర్శనం అని చెప్పక అనుదర్శనం అని చెప్పుట వలన ఆయా దోషములను మరలా మరలా విచారించుచుండవలెనని, దానిచే వైరాగ్యము ముముక్షత్వము తీవ్రముగా ఏర్పడగలదని భావము. కాబట్టి ఈ సాధన ముముక్షువులకు అత్యంత ఆవశ్యకమని గుర్తెరగవలయను. ఆదిషు అను పదములో ధనము, క్షేత్రము మున్నగునవి చేరును. గృహస్థాశ్రమం నందున్న వారి వాక్యమును బాగుగా గమనించవలెను. కుటుంబము, బంధువులు, ధనము మున్నగునవి ఉండుటలో తప్పులేదు, కానీ వాని యందు తాదాత్మ్యము, సంసక్తి లేకుండా ఉండవలెను. ఇష్టాయిష్టములందు సమత్వబుద్ధి ఎప్పుడో ఒకప్పుడు కాదు, ఎల్లప్పుడూ ఉండవలెనని నిత్యం అను పదముచే సూచితమగుచున్నది. భక్తి చంచలముగా ఉండరాదు, అచంచలమైన భక్తినే ఆశ్రయించవలెను. ప్రారంభ స్థితిలో అట్టి నిశ్చల భక్తి అనగా నిరంతరము దైవము పైననే మనస్సు నిలుపుట సాధ్యము కాకపోయినను ప్రయత్నాతిశయముచే అట్టి స్థితిని ఎప్పటికైనను సంపాదించియే తీరవలను. ప్రారంభ దశలో ప్రాపంచిక మనస్తత్వము గల జనుల వలన విక్షేపము కలుగకుండా నిమిత్తము సాధనను ఏకాంత స్థలమున కొనసాగించుట ఉత్తమము. అట్టి ఏకాంత స్థలమును వారి వారి గృహమునందును ఏర్పాటు చేసుకొనవచ్చును. ఒక ప్రత్యేకమగు గదిని ధ్యానాదులకై వినియోగించుకొనవచ్చును. మొదట దుర్జన సాంగత్యమును వదిలి సత్సాంగత్యమును, సత్పురుషుల సహవాసమును ఆశ్రయించి సద్బోధలను పొంది ఆ బోధలను హృదయంగమనర్చుకొనుటకై పూర్ణముగా అనుష్ఠించుకొనుటకై జనసమర్థము లేని ఏకాంత స్థలమున సాధన చేయవలనని భావము. అంతేకాని సత్సహవాసము కూడదని కాదు. అధ్యాత్మ జ్ఞానము, దైవ సంబంధమైన స్మృతి ఎప్పుడో ఒకానొక వేళ ఉండుట చాలదని, నిరంతరము అట్టి జ్ఞానము హృదయంన వెలుగొందుచుండవలననియో ఇక్కడ చెప్పబడినది. రాత్రికాలమున ఏ క్షణమున చేతి నుండి దీపము తొలగిపోవునో ఆ క్షణముననే అంధకారము వచ్చి ఆవరించును. అట్లే జ్ఞానదీపమును జారవిడిచినచో వెంటనే అజ్ఞాన తిమిరము ప్రవేశించి జీవుని అధోగతికి త్రోసివేయగలదు. కాబట్టి సాధకులు బహుజాగరూకులుగా ఉన్నవారై అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అను ఈ భగవద్వాక్యమును మరలా మరలా స్మరించుచు మాయను దరిజారనీయక చూడవలెను. తత్వజ్ఞానమును మాటలచే చెప్పుట చాలదనియు, ప్రత్యక్షముగా దర్శించవలననియు, అనుభూతమనర్చుకొనవలననియు ఆదేశింపబడినది. ఈ అమానిత్వాది గుణములకు విరుద్ధములైన గుణములన్నీయు అనగా దంభదర్పాదులన్నీయు అజ్ఞానమే అని అర్థము. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.